భారతదేశ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత ప్రజా సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ అని కొలవకపోతే దేవుని కొలిస్తే పుణ్యమైన వస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించడం భారతదేశ పౌరుడు అందరినీ అగౌరవపరిచినట్టని వారు వ్యాఖ్యానించారు. వారి వ్యాఖ్యలను పార్లమెంట్లో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకునే విధంగా పార్లమెంటు తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. సమావేశం జరుగుతున్న సమయంలో భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం దళిత సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ 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 అంటారే కానీ ఆ మాట అనకుండా దేవుడా రాముడా కృష్ణుడా ఇంకొక స్వామి అని అనండి పుణ్యమైన వస్తుందని చెప్పడం నిజంగా దుర్మార్గమైన చర్యగా దళిత సంఘాలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ప్రకారమే నడుచుకుంటాం తప్ప అందరూ కూడా నిన్నటి సమయాన భారతదేశంలో అత్యున్నతమైన పార్లమెంటులో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆయనను చిన్నచూపుతో అంబేద్కర్ గారు అని జపం చేస్తున్నారు. మనువాదాన్ని ఎత్తుకొని మనువాదం సిద్ధాంతంతో ఈ భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ జపం చేయకుండా ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మా ఈ అంబేద్కర్ సర్కిల్ నందు నిన్నటి రోజున భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆయన పైన నిన్న పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఒక హోదాలో ఉండి ఒక పెద్ద గౌరవమైన హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడమన్నది ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాదు యావత్ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాధించదగ్గ విషయం. కారణం ఏమంటే